తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నూతన పింఛన్ల కొరకు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చింది. నూతన పింఛన్ల కొరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వము. అయితే జారీ చేసినటువంటి ఆదేశాలు ఏంటనేది వీడియోలో చెప్తాను. నూతన పింఛన్ల కొరకు ఎప్పటి నుంచి అప్లికేషన్స్ ఓపెన్ కాబోతున్నాయో కూడా ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని పూర్తిగా చూడండి. ఎవరైతే తెలంగాణలో నూతన పెన్షన్ల కొరకు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీరు లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం చాలా మందికి కూడా రీచ్ అవుతుంది. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ముందుగా నేను మీకు మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను, తప్పకుండా జాయిన్ అయిపోండి. సో ఇక లేట్ చేయకుండా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే స్క్రీన్ మీద ప్రజెంటేషన్ అయితే చేస్తాను. మీరు ఆ ఇన్ఫర్మేషన్ చూడండి. అందులో ఇచ్చినటువంటి సమాచారాన్ని నేను మీకు వివరంగా అయితే తెలియజేస్తున్నాను. సో ఇక చూసుకున్నట్లయితే త్వరలో కొత్త పింఛన్లు అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలంటూ మనకు పత్రికా ముఖంగా ఈరోజు పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్ని అయితే మీకు తీసుకువచ్చాను. ఇక్కడ సమాచారం కనుక చూసుకున్నట్లయితే నూతన ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన పింఛన్ల మంజూరుకు దరఖాస్తులు స్వీకరించింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 5.20 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వం అయితే లెక్కలు చెబుతోందండి. అయితే ఇక్కడ పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క పింఛన్లు అయితే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రభుత్వము సర్వే అయితే నిర్వహించబోతున్నట్లు తెలుస్తుందన్నమాట. దీనికి సంబంధించిన సమాచారం మరికొంత ఇక్కడ చూసుకున్నట్లయితే సో పింఛన్ లబ్ధిదారులై వ్యక్తి చనిపోతే ఆసరా పింఛన్ అనేది అక్కడ వితంతు పింఛన్కి అయితే వర్తింపజేసే విధంగా స్పౌస్ పెన్షన్స్ అనేటివి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్న మంజూరం అయితే చేయడం లేదు. అంటే ఇక్కడ ఆల్రెడీ వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నటువంటి భర్త మరణించినటువంటి ప్లేస్లో భార్యకు వితంతు పెన్షన్స్ అనేటివి ఆన్లైన్లో దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. అయితే వాటిని మంజూరు అయితే చేయడం లేదని తెలుస్తోంది. సో పింఛన్లపై ఇటీవల సమీక్ష నిర్వహించిన పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులు భారీగా ఉన్నందున కొత్త పింఛన్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా కలెక్టర్లకు ఆదేశాలు అయితే ఇచ్చినట్లు తెలుస్తోంది. సో గ్రామాల్లో మరియు పంచాయతీ కార్యదర్శులు, పట్టణాలు, నగరాల్లో బిల్లు కలెక్టర్ల ద్వారా దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని పేర్కొంది. సో దీనికి సంబంధించిన సూచనలు కూడా ఇచ్చింది. ఒకసారి చూసుకోవచ్చు మనం ఇక్కడ. సూచనలు ఏ విధంగా ఉన్నాయంటే వృద్ధాప్య పింఛన్ పొందుతూ మరణించిన లబ్ధిదారుల జాబితా ఆధారంగా పరిశీలన జరిపి వారి భార్యలకు అర్హతలు ఉంటే వారి పేర్లతో జాబితాలు సిద్ధం చేయాలి. పెన్షనర్ ఐడి, మరణ ధృవీకరణ పత్రము, ఆయన భార్యకు సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకోవాలని చెప్తుంది. అదేవిధంగా వరుసగా 3 నెలల పింఛన్ తీసుకొని వారికి వలస వెళ్ళినట్లుగా గుర్తించి వారి పింఛన్ రద్దు చేయాలి. వారి భార్యలు వృద్ధాప్య పింఛన్లకు అర్హులైతే వారి పేర్లతో జాబితా తయారు చేయాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పథకం కింద 42.96 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఫైలేరియా, హెచ్ఐవి, కిడ్నీ వ్యాధి బాధితులు పింఛన్లు పొందుతున్నారని లెక్కలు కూడా చెప్తుంది. సాధారణ పింఛన్కు 2016, దివ్యాంగ పింఛన్లకు 4016 అయితే ఇస్తున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే సో స్పౌస్ పెన్షన్స్ ఎవరైతే భర్త వృద్ధాప్య పెన్షన్ పొందుతూ ఉన్నటువంటి ఆయన చనిపోతే భార్యకు వితంతు పెన్షన్స్ ఇచ్చేటువంటి పెన్షన్ల మీద సర్వేలు అయితే జరగబోతున్నాయి. అదేవిధంగా వలస వెళ్ళిపోయినటువంటి ఎవరైతే 3 నెలలుగా పెన్షన్లు తీసుకున్నటువంటి లబ్ధిదారులు అయితే ఉన్నారో వారి యొక్క స్థానంలో వారి యొక్క భార్యలకు కనుక వృద్ధాప్య పెన్షన్ కనుక ఎలిజిబుల్ అయితే వారి యొక్క పెన్షన్ అనేది ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం అర్హుల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్లకైతే ఆదేశాలు జారీ చేసినట్లు ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అన్నమాట. ఇకపోతే సో పెన్షన్లకు సంబంధించి ఆల్మోస్ట్ ఇక్కడ 5.20 లక్షల దరఖాస్తులు అనేటివి పెండింగ్లో ఉన్నట్లు కూడా తెలుస్తుందండి. ఈ పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్స్ అన్నిటినీ కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాతే కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వము మళ్ళీ కూడా దరఖాస్తులు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇకపోతే కొత్త పెన్షన్లు అంటే ఈ పెంపుదలకు సంబంధించి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది అని మీరు అనుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ప్రభుత్వము ఈ సాధారణ పింఛను వచ్చేటువంటిది 2016 రూపాయల నుంచి 4016 రూపాయలుగా పెంచుతామని చెప్పింది.
అదేవిధంగా దివ్యాంగులకు, వికలాంగులకు ఇస్తున్నటువంటి 4016 రూపాయల పెన్షన్లను 6016 రూపాయలకైతే పెంచి ఇస్తామని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వీటి మీద ఎలాంటి అప్డేట్స్ అయితే ఇంతవరకు విడుదల కావడం లేదు. కేవలము ఈ త్వరలో కొత్త పింఛన్లు అనేటివి కేవలం స్పోర్ట్స్ పెన్షన్స్, అదేవిధంగా ఈ మధ్య ఆసరా పెన్షన్లు అనేవి తీసుకుంటూ రద్దయిపోయినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటి పునరుద్ధీకరణకు సంబంధించి వివరాలు సేకరించాలని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు వెళ్ళినట్లు ఇక్కడ తెలుస్తుంది. సో ఇవన్నమాట పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్గా ఉన్నటువంటి సమాచారము. ఇందులోని సమాచారం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక మరొక ఇన్ఫర్మేషన్ని నేను మీకు షేర్ చేస్తున్నానండి. సో రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వము ఒక కొత్త విధానాన్ని అయితే తీసుకురాబోతున్నట్లు తెలుస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి ఇదివరకు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. సో రాష్ట్రంలో ఎవరైతే బిల్ కలెక్టర్లు, పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఇస్తున్నటువంటి పెన్షన్